మార్నింగ్ లేపేశారు. శ్రీనగర్ నుంచి స్టార్ట్ అయిపోయాము అమర్నాథ్కి. అనుకున్నంత ఈజీ అయితే కాదు అమర్నాథ్కి వెళ్ళడం. ఈ సెక్యూరిటీ చూసారా, ఒక టూరిస్ట్ బస్కి ముందు వెనక ఎన్ని బస్సెస్ వెళ్తున్నాయో ఆ బస్సెస్ ముందు వెనక ఆర్మీ వాళ్ళు సెక్యూరిటీగా వెళ్తున్నారు. మేము చూస్తుంటే వస్తూనే ఉన్నాయి. అసలు ఆర్మీ వాళ్ళు చాలా గ్రేట్. మేమైతే టెంపోలో స్వర్ణమార్గ్ దగ్గరికి వెళ్తున్నాం. స్వర్ణమార్గ్ అంటే శివుడు పార్వతీదేవి కోసం స్వర్ణమార్గం నుంచి పార్వతీదేవి తపస్సు చేసే దగ్గరికి, అంటే ఇప్పుడు అమర్నాథ్లోకి నడిచి వెళ్తారు. సో చాలా మంది స్వర్ణమార్గ్లోనే నడుచుకుంటూ వెళ్తారు. హెలీప్యాడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వరుసగా చెక్కింగ్ అండ్ ఇక్కడ షాపింగ్ కౌంటర్స్ తినేవి ఇంకా అలా ఉన్నాయి కొన్ని. హెలికాప్టర్ ఎక్కే ముందు చాలా స్ట్రిక్ట్ చెక్కింగ్ ఉంది. ఇగో దోపిడీ చేసి వచ్చింది, అందుకే మాస్క్ వేసుకుంది. ఐడి కార్డ్స్. స్లాట్ టైంకి ఇంకొంచెం టైం ఉందని చెప్పి మ్యాగీ తినడానికి వచ్చేసాం. యాక్చువల్గా మా స్లాట్ కొంచెం లేట్ ఉందని మాకు ముందే తెలుసు, బట్ స్లాట్ టైం కన్నా ముందు వస్తే ముందు పంపిస్తారేమో అని వచ్చాము, కానీ స్లాట్ టైం ప్రకారమే పంపిస్తున్నారు. హెలికాప్టర్ అయ్యని మేము 2 months ముందే బుక్ చేసుకున్నాం. బట్ ఇక్కడ వచ్చి చూస్తే చాలా రష్ ఉంది అసలు. బట్ వన్స్ మనం లోపలికి వెళ్ళాక వెయిటింగ్ తప్ప ఇంకేం ప్రాబ్లం రాదు. ఫుడ్ కూడా వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కడికక్కడ. పోనీ ఫ్రీగా వచ్చింది కదా బాగోదు అనుకుంటే ఇలా స్టాల్స్ పెట్టారు, చాలా బాగున్నాయి ఫుడ్ అయితే. వెయిటింగ్ అయితే మేము ఆల్మోస్ట్ 4 hours చేసాము. ఆల్మోస్ట్ మాకు 3 steps వెరిఫికేషన్ అయ్యింది. ఇక్కడ మాత్రం ఇంకా ఫైనల్ స్టెప్. ఇక్కడ వెయిట్ చేస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు అండ్ వెయిట్ ప్రకారమే మనం కూర్చోపెడతారు. మనం ఫ్యామిలీ అంతా ఉన్నాం కదా అని ఒక హెలికాప్టర్లో ఏం కూర్చోపెట్టరు. ఇదిగోండి ఇక్కడ హెలికాప్టర్స్ ఉన్నాయి, చాలా టైట్ సెక్యూరిటీ కూడా ఉంది. చాలా దగ్గర వీడియోస్ కూడా ఎట్లా పడితే అట్లా తీసుకోవడానికి అలౌ చేయలేదు మమ్మల్ని. హెలికాప్టర్స్ అన్నీ గవర్నమెంట్వే, బట్ ఇక్కడ 2 companies ఉన్నాయి. ఇక్కడ కనిపించేది మేము బుక్ చేసుకున్న కంపెనీ కాదు, మాది యారో. మేము నడుచుకుంటూ చాలా వెనక్కి వెళ్ళి ఎక్కాలి. ఇవే మా బోర్డింగ్ పాస్. ఈ నెంబర్ ప్రకారమే మమ్మల్ని పిలుస్తారు. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను, హెలికాప్టర్ ఎక్కబోతున్నాను నేను అని చెప్పి. హెలికాప్టర్ ఎక్కే ఛాన్స్ అయితే మళ్ళీ లైఫ్లో రాదు. సో చాలా ఎగ్జైటెడ్ అండ్ ఎంజాయ్ చేయబోతున్నాను నేను హెలికాప్టర్ రైడ్ని. ఏం చేస్తున్నారు మా? అయిపోయింది. కొండ భలే చూస్తుంది. ఈ కొండ ఆ కొండ ఒకేలా ఉంది. ఏంటి సార్ అది? ఈ కొండ ఆ కొండ ఒకేలా ఉంది. ఎప్పుడు హెలికాప్టర్ని చూస్తానని కూడా అనుకోలేదు. ఇప్పుడు ఎక్కబోతున్నాను. అది ఇలా ఎక్కబోతున్నానంటే కొంచెం భయం వేస్తుంది అండ్ చాలా ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది. చాపర్ని ఇలా రన్నింగ్లోనే దింపేసి రన్నింగ్లోనే ఎక్కిచ్చేస్తున్నారు.
అసలు మీకు వీడియోలో కనిపిస్తుంది ఎంత బాగుందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ మేము విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. అక్కడక్కడ ఆర్మీ క్యాంప్స్ అవి కూడా ఉన్నాయి. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా. ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే. పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. హెలికాప్టర్ మననేమి డైరెక్ట్ దేవుడి దగ్గరికి ఏం తీసుకెళ్ళదు. మధ్యలో ఒక దగ్గర హెలిప్యాడ్ ఉంటుంది, అక్కడ ఆపుతారు. దర్శనం మనకి 2కే క్లోజ్ కాబట్టి మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. సో నైట్ మేము ఈ టెంట్స్లో స్టే అయిపోతున్నాం. టెంట్స్ చాలా టైప్స్ ఉన్నాయి, 6, 2, 4 అలా. అన్నా ఎక్కడికి వచ్చాం? ఇది ఏంటి పాల్తరనియా? కాదు, నత్త. తిను వినూత్న అలియాస్ నీల్గ్రత్ ఇందాకది కదా అది. పంచుతారని లేదు, అడ్జస్ట్ చేసుకోవాలి. నీళ్ళతరణి. హాయ్ గైస్. ఇగో ఇక్కడ మూడు లేకుండా అలసిపోయింది. నేను అనుకుంటా అంటే తీసుకొచ్చారు. ఇప్పుడు నొప్పి వస్తుంది. ఫోటోలు మాత్రం తీసుకొనియట్లేదు. నో. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు కొండల్లో చల్లని కొండలు ఎక్కడ మ్యాగీ అందరిని వదిలేసి इप्पी वाला है ना? ये इप्पी है ना? इप्पी मैगी नहीं, ये वो पूरा पे मैगी नहीं. मैगी यहाँ पे नहीं मिलेगी. मैगी లేదు गाइस. इप्पी में తింటున్నాం. ఇది కూడా బానే ఉంది, బట్ బాలేదంట. నాకు బానే నచ్చింది. ఆ మ్యాగీ లేదు, ఈ మ్యాగీ లేదు. ఇద్దరు మ్యాగీ లేరు. మ్యాగీ ఇంకో మ్యాగీ ఉన్నట్టే అనిపిస్తుంది. హలో గైస్, మా మమ్మీ ఇప్పుడే ప్రశాంతంగా తినేసి సేద తీరుతుంది. గేమ్ ఉంటుంది. ఇంకెవరెవరు ఏం చేస్తున్నారో ఇప్పుడే వచ్చారు అంకుల్ వాళ్ళు. చాలా లేట్ డిఫరెన్స్ తో వచ్చాము అందరం. మేము మొత్తం 35 మెంబర్స్ ఉన్నామని చెప్పాం కదా. అస్సలు మార్నింగ్ స్టార్ట్ అయితే రావడం ఆల్మోస్ట్ ఈవినింగ్ 5-6 అయింది అందరు వచ్చేసరికి. ఇక్కడ ఆల్మోస్ట్ 200 టెంట్స్ దాకా ఉన్నాయంట. ఎక్కడ మాకైతే ఒక ఫోటో తీసుకోవడానికి కూడా మాకు స్పాట్ అంటూ అలా ఏం లేదు. ఇది టూరిస్ట్ స్పాట్ అయితే అసలు కాదు, కేవలం డివోషనల్. మార్నింగ్ అంతా ఎండ అదిరిపోయింది, ఇప్పుడైతే వర్షం పడిపోతుంది. నైట్ ఎలా ఉండాలో ఏమో అనుకుంటూ ఉన్నాం టెంట్స్లో. క్యాంప్ ఫైర్ అయితే వేశారు. మొత్తం ఆ ప్లేసెస్ దగ్గర అంతా కలిపి ఒక క్యాంప్ ఫైర్ మాత్రమే వేశారు. జస్ట్ అలా కూర్చొని ఆచుకుని వచ్చేలోపు మళ్ళీ చల్లగా అయిపోతున్నాం. ఇక్కడ కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంది. అక్కడక్కడ ఇలాంటి బాబాలు తగులుతున్నారు. వాళ్ళు ఏంటో టచ్ కూడా చేయనివ్వట్లేదు, వాళ్ళు పక్కకు కూడా రానివ్వట్లేదు. వెళ్ళిపోండి అంటున్నారు. ఫుడ్కి అయితే ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా సూపర్ ఫుడ్ దొరుకుతుంది.
అస్సలు ఫుడ్ వేస్ట్ చేయడానికి లేదు. నేనైతే ఒక ముక్క పడేస్తున్నా, డస్ట్బిన్లో పెట్టబోతున్నా, తీపిచ్చి మరీ తినిపించారు నా చేత. మనం తిన్న తర్వాత కావాలంటే వడ్డించవచ్చు, అలా సేవ చేయొచ్చు.